చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగిన ఏదో క్వశ్చన్ కొత్తగా అడగండి. అయితే ఓకే, నిన్న తనుజ దివ్య ఇద్దరు కొట్టుకున్నారు, ఎలా ఉంది అది? మా బాబాయ్ నాకు భయం వేసింది, జుట్లు పట్టుకుంటారని భయం వేసింది కాసేపు ఉంటే. ఆ దివ్య ఏందండి మరి తనుజ మీదకి వెళ్ళిపోతుంది అంటే తప్పు. సరే తనుజ గారిది ఉంది మాటల విషయంలో, అట్లా కాదనట్లేదు, కానీ మీదకి వెళ్ళకూడదు కదా. అంత కోపం ఎందుకు వచ్చేసింది అర్థం కాలేదు నిజంగా. కానీ ఒకటే చెప్తానండి, వే ఆఫ్ టాకింగ్ దివ్య కొంచెం చాలా కమాండింగ్గా ఉంది, అది తప్పు తనది. కానీ తనుజ చాలా పెద్ద తప్పు చేసిందండి పర్సనల్గా వెళ్ళి. అంత అవసరం ఏంటండి తనుజ గారికి? పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి రివ్యూలు ఇచ్చుకుంటుంది, బయట ఏమైనా ఇచ్చుకునేది, పర్సనల్గా ఎందుకు వెళ్ళాలి? అంత పర్సనల్ మాట్లాడకూడదు. అది తర్వాత చెప్పిందండి, ఫస్ట్ ఇచ్చింది తనుజ గారు. కాదండి, ఫస్ట్ తనుజ గారు అన్నాక నేను విన్నాను, నా పరంగా నేను ఇట్లా విన్నాను. మరి ఈమె ఎప్పుడో నిన్న నాకు మీరు చెప్తే కానీ నాకు తెలియలేదు. సో ఫైనల్గా అంటే అన్న ఒకలా చెప్తాను, నేను ఒకలా చెప్తున్నాను, నాకు తెలియదు. మేబీ నేను చూసినంత వరకు అయితే నా పరంగా మాత్రం తనుజ మరి పర్సనల్గా బయట గురించి చెప్పాల్సిన అవసరం లేదో నా ఫీలింగ్. ఇది పక్కన పెడితే చాలా వర్డ్స్ కూడా వదిలేసింది మన పాప. సో నేనేమంటానంటే తనుజ చిన్న వాయిస్, దానివల్ల తనుజ ఎవరు కనిపించట్లేదు. దివ్య గారిది పెద్ద వాయిస్, సో ఆమె ఎక్కువ కనిపించేస్తుంది. ఒకటైతే గ్రడ్జ్ పెట్టుకుందండి దివ్య గారు, అది నిజం. అదోట్లో చాలా జలస్తో గ్రడ్జ్తో తను మాట్లాడింది, అదైతే నిజమే. ఎందుకంటే కావాలని పాయింట్ అవుట్ చేసింది, కానీ తను చెప్పిన పాయింట్ కరెక్టే కదా. బర్నీ వాళ్ళ కూతురు కొంచెం కమాండింగ్ తగ్గించమని చెప్పినా కూడా నిన్న బర్నీ ఏ ఇట్లా అని చెప్పేసి తిరగడం ఎట్లా అనుకోవచ్చు? ఏ ఇట్లా అనలేదండి, బర్నీ గారు అన్నారండి. మరి అండి మీరు ఏ అంటే ఇంకా అట్లా మాల్ పిచ్చి ఉంటుంది, మరి బర్నీ గారు అనలేదా? రెస్పెక్ట్ ఇచ్చింది కదండి దాంతో పాటే, అది కూడా తీసుకోవాలి కదండి. కానీ బర్నీ గారిని లాగింది ఎవరు? అది అడగరు మీరు, అది అడగరండి. తనుజ గారు లాగారు బర్నీ గారిని, అది మాత్రం అడగట్లే ఇల్లు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే దివ్య గారు ఏమన్నారు అది మాత్రం పట్టించుకున్నారు, కానీ తనుజ గారు లాగారు బర్నీ గారిని. బర్నీ టాపిక్ ఎత్తలేదు కదా దివ్య, మరి దీని గురించి ఎవరు మాట్లాడరేంటి? తనుజ గారు లాగారు, ఎందుకు లాగాలి? ఆమె చెప్పింది కదా, ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా, మీ ఇద్దరి మధ్యలో నన్ను లాగద్దని. మనప్పుడు ఎందుకు లాగింది? తను అలా లాగడం వల్ల తను పిలిచి ఇట్లా అడిగింది. ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో మన తనుజ గారు ఉన్నా కూడా ఏ బర్నీ అనే పిలుస్తుందని నా ఫీలింగ్ అండి. ఇంకా అడగండి. అయితే ఈ గొడవ కారణంగా దివ్య ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దివ్య గొడవ కారణంగా కాదు, మామూలుగా కూడా ఎలిమినేట్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరిది గ్రాఫ్ తగ్గిపోతుంది? తనుజ గారిది ఆటోమేటిక్గా. చాలా మంది నేను ఈరోజు లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది తనుజ ఫ్యాన్స్ అన్నారు తను అట్లా మాట్లాడి ఉండకూడదు, సో ఈ విషయంలో మేమైతే ఓట్లు వేయడం మానేస్తామని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఎవరు వేసినా అయిపోయినా అది వేరే విషయం అండి, ఎవరి గ్రాఫ్ వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళిద్దరూ రాంగేనండి. నిన్న ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి, ఒకరిని తిట్టడం కాదు, ఇద్దరు సైడ్ రాంగ్ ఉంది. చాలా వరకు దివ్య గారు అయితే టార్గెట్ చేస్తారు, అది మనకు తెలిసిన విషయమే. దాని తనుజ గారు సరే నీ పాయింట్ చెప్పావు కదా, వచ్చి కూర్చోండి అయిపోయినది, చెప్పుకోపో ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా కావుతుంది, తెలిసిందే కదా, అంతే కదా. సో అలా ఎవరు రేజ్ చేశారు, ఎవరు స్టార్ట్ చేస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ ఫైనల్గా ఏం చెప్తాను, అలా కొట్టుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా కొట్టుకోవడం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టండి ఇంకా బాగుండేది. బిగ్ బాస్కి లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఎందుకు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు నాగార్జున గారు వస్తున్నారు, ర్యాంప్ అండి తనుజ గారి పాపం లాస్ట్ టైము తిట్టించుకుంది, సాటర్డే సండే ఈసారి తిట్టించుకుంటుంది. పాపం తల్లి తనుజ, నువ్వు మంచిగా ఆడాలమ్మా, మంచిగా మాట్లాడమ్మా, ఎవరెవరో రెచ్చగొడుతుంటారు, నువ్వు రెచ్చిపోవద్దు, మనలో ఉండాలి. సో అది నేను చెప్పాలనుకుంటా తనుజ గారి గురించి, దివ్య ఫైట్ ఎవరండి వ్యక్తిత్వం అలాంటిది అంటున్నారా? అలా ఏం లేదండి, కన్నెంట్ కోసం ఏముందండి. ఇప్పుడు ఒకరు మనల్ని వచ్చి రెచ్చిపోతున్నప్పుడు రెచ్చిపోకుండా ఉన్నాం, ఎందుకంటే రెచ్చిపోతాం, నేను కొంచెం ఓవర్గా రెచ్చిపోయింది అంతే. జోక్ ఏంటంటే ఇమ్మాన్యుల్ గారు ఇప్పుడు తనుజ గారు గొడవ పడుతుంది బాగానే ఉంది కదా, మధ్యలో రీతు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు రీతు వచ్చింది బాగానే ఉంది, రీతు వచ్చినాక దివ్యాన్ని ఎందుకు తీసుకొచ్చింది టాపిక్లోకి, సపోర్ట్ చేసుకుంటున్నారని అవసరమా రీతు గారికి? ఓహో మొన్న ఇంకి సపోర్ట్ చేసిందా తనుజ, పాప నామినేషన్ తీపిచ్చేసింది కదా, సపోర్ట్ చేసింది, అందుకని ఇప్పుడు సపోర్ట్ గుర్తొచ్చినట్టుంది రీతుకి. మొన్నటి వరకు తనుజ గారు ఎన్ని గొడవలు పడ్డాయి, అప్పుడు ఎప్పుడు దూరలేదా రీతు, ఇప్పుడు ఎందుకు దూరామమ్మా రీతు? పాయింటే కదా. సో నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి మన రీతు గారు సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారండి. సో ఆ గేమ్లో రీతు ఆడిందండి, ఆడ కరెక్ట్గా ఆడింది, పెట్టేసింది. ఏమో హౌస్ మొత్తం కూడా సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఏంది భయ్యా ఇది, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చేసే ముందు మరి కళ్ళు కనిపించట్లేదా మీకు? ఇప్పుడు అమ్మ పడం అంతా అయిపోయి అంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకా ఆ బ్లాక్ ఇంకా కరెక్ట్గానే లేదు. స్టిల్ ఇంకా కూడా తనుజ గారు ఇంకా గంటసేపు ఆలోచిస్తుంది, అమ్మో సుమ్ముతో కూడా సుమ్ము అంటాను, బై మిస్టేక్ సుమ్ము గారికి ఇస్తే ఏమవుతుంది, లేదా రీతుకి ఇస్తే ఏమవుతుంది అని చెప్పి గంటసేపు ఆలోచిస్తుంది. అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. రీతు పర్ఫెక్ట్గా పెట్టింది, సుమన్ శెట్టి గారు పర్ఫెక్ట్ పెట్టలేదు, ఇచ్చారు కదా. అంటే సుమన్ శెట్టి గారు కొట్టి అంటే ఇది భలే ఉందండి,
గేమ్ పెట్టారు, పొడిగి ఎన్ని చూసుకున్నా నాకు అర్థం కాదు. అక్కడ తెలివిగా ఆలోచించి ఆడాలి కదా సుమన్ శెట్టి గారు. అప్పటికి తనుజ గారికి హింట్ ఇచ్చారు, పైకి వెళ్ళండి సుమన్ శెట్టి గారు అని కూడా అన్నారు కదా. పైకి వెళ్ళిన తర్వాత సరిగ్గా పెట్టేసి ఎక్కువ ఉండాల్సింది కదా ఆయన. సో ఇది నిజం కరెక్ట్ అనిపించి డిమోన్ పవన్ తప్ప రీతుకి ఎవ్వరు సపోర్ట్ చేయలేదండి ఆ గేమ్లో. చాలా వరస్ట్ అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి నిజంగా. అసలు ఫేక్ అనిపించింది ఆ విషయంలో మాత్రం. బట్ ఎనీవే మొత్తానికి రీతు కెప్టెన్ అయ్యింది. సో ఆల్ ది బెస్ట్ రీతు, మొత్తానికి సాధించో. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి చాలా ఎఫర్ట్స్ పెట్టింది గేమ్ మీద. నిజం అది. అంటే చాలామంది లవ్ వేది చూస్తున్నారు కానీ అమ్మాయి పెట్టిన గేమ్ ఎఫర్ట్స్ మాత్రం ఎవరు మాట్లాడుకోలేదు. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా గేమ్ టఫ్ ఫైట్ ఇస్తుంది. సో మొత్తానికి కెప్టెన్ అయింది. ఆల్ ది బెస్ట్ రీతు. అండ్ తనుజ గారు ప్లీజ్ జాగ్రత్త అండి, ఇంక నుంచి అయినా జాగ్రత్త అండి. ఇంకా 2-3 వీక్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడాలని కోరుకుంటున్నాము. సో కళ్యాణ్ గారు ఆడుతున్నారండి, ఇప్పుడిప్పుడే కొంచెం మేలుకున్నారు, ఆడుతున్నారు. ఆయన సమాజ సేవ చేస్తున్నారు మా హౌస్లో. బాగా త్యాగాలు ఎక్కువైపోయినాయి. సో అది కూడా హైలైట్ అండి నిజంగా. పాప త్యాగాల వల్ల ఓట్లు ఎక్కువ పడిపోతున్నాయి ఇప్పుడు ఆయనకి. మరి ముందంతా ఏమైపోయిందో మరి అది కూడా సింపదే కాదులేండి, పాపం ఆయన ఆర్మీ కదా, ఆటోమేటిక్గా ఉంటుంది ఫీలింగ్ లోపల. సాయం చేయాలని ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళకి. కానీ అది ఇప్పుడు పడింది బయట. అది స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అంతే.